నమస్తే. ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గం స్థానికంగా నవాపేట్ మండల్ కారకొండ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చి నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23 నెలలు అయితే పూర్తిగా వస్తున్నది. 23 నెలల్లో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు గురించి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఏదైతే 2 లక్షల రుణమాఫీ గురించి, 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి, సన్నబియ్య కార్యక్రమం, సో ఈ విధంగా ప్రతి 6 గ్యారెంటీలలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి, సో గత 10 ఏళ్లలో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు అనేటివి కనిపించిన దాఖలాలు అనేది ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ప్రతి గ్రామాన ఇందిరమ్మ ఇళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కారకొండ గ్రామాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సో శ్రీనివాస్ గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో గ్రామం తరఫున మరి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ ఏమొచ్చినా క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, సో గ్రామాధ్యక్షులుగా వారిపైన వారి భుజస్కంధాలపైన బాధ్యతలు అయితే ఉన్నాయి కాబట్టి వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. ఎట్లా ఉన్నారన్నా? ఇప్పటికైతే మా పార్టీ వరకు అయితే బాగానే ఉంది. కారకొండ విలేజ్లో ఏమైనా సూపర్. ఇప్పుడైతే సో మొదటగా తీసుకుంటే ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు కనుక ఎప్పటి నుంచి మీరు అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, కాంగ్రెస్లో ఎప్పటి నుంచి మీ ప్రయాణం? మేము ఇన్సూరెన్స్ 15 సంవత్సరాలు అవుతుంది. నేను కాంగ్రెస్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఒక 10 సంవత్సరాల క్రితము బీఆర్ఎస్లోకి ఇట్లా వెళ్ళినాము. మళ్ళీ ఎంబడే నేను వచ్చేసిన డ్రాప్ అయిపోయి మళ్ళీ మా సారు అమృత్ రెడ్డి సార్ వచ్చి ఎంబడే సార్ ఇచ్చి మమ్మల్ని చేసి అధ్యక్షుని పదవి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కాంగ్రెస్ మళ్ళీ ఎంబడే రిటర్న్ కావడానికి కారణం ఏంటి? నాకు నచ్చలేదు. ఎంబడే పోయినా, అది నా ఇష్టంతో పోలేదు. ఏదో ఊర్లో పెద్ద మనిషి గురించి పోయినాము, ఆయన నాకు నచ్చలేదు, వెళ్ళొచ్చినాను. ఎంబడే వెళ్ళొచ్చినాను అంతే. అంతవరకు సొంత గుడికి వెళ్ళొచ్చినాం అంతే. ఇంకా మాకు నచ్చితే ఉంటుంటాం కానీ నచ్చలేదు మాకు అసలు. పోయేటప్పుడే నచ్చలేదు, ఎంబడే మళ్ళీ వెళ్ళి వచ్చింది అంతే. అంతనే మా గ్రామ పెద్దలు వాళ్ళందరూ ఉంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, 2-3 ఉంటే. అప్పుడు లేకుండే కదా మా తోటి కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. అందరినీ తీసుకుపోయి అందులో వేసారు. మా 2-3 ఉన్నారు. వాళ్ళు ఉండి మనం అందరికి వచ్చి నువ్వు అధ్యక్షుని ఉండాలి బాగుంటుందని అని చెప్పి అందరికి వచ్చి ఎన్నుకున్నారు. ఇక ఈరోజు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా మంది అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ 10 ఏళ్ళు స్థానికంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, ఒక గ్రామాధ్యక్షుని పదవి తీసుకోవాలన్నా భయాందోళనలో ఉంది. ఏ పదవి సేవ్ చేస్తారు, ఎట్లా నిలబడాలన్నా, ఎట్లా నిలబడి స్టాండ్ కావడానికి ఎట్లా మీకు కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న అభిమానమా ఎట్లా ఉంటుంది? నేనైతే అభిమానంతో అదొకటి. నాకు రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే మన పిసిసి ఇచ్చినప్పుడు నేను అందులో పోవాలని డిసైడ్ అయిపోయినా అంతేగా, వేరే ఏం లేదుగా. ఆయన ద్వారానే సార్ నెంబర్ అది కాగానే నాకు ఉండాలంటే ఒకటి. ఎవరు బెదిరించినా ఎవరు చేసినా నాకు ఇక భయపడంత అది కూడా లేదు నాకు. నా ఊర్లో మస్తు అది చేసినా నేను ఏం భయపడలేదు, ఎదుర్కోవడం సిద్ధమయ్యే ఉన్నాను అంతే. అందరు అప్పుడు ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అపోజిట్ నేను మాట్లాడగలుగుతా అంతే. అది ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో చాలా వర్గాలు ఉండే, సో ఎర్రశేఖర్ గారు అని చెప్పేసి, అమృత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇట్లా. సో మీరు ఫస్ట్ నుంచి అమృత్ రెడ్డి గారిని ఫాలో అయికుంటూ వచ్చారా లేక ఎట్లా? నేను ఫస్ట్ నుంచి అయినా సరే నేను ఎర్రశేఖర్ దగ్గరికి వెళ్ళే, ఎవరి దగ్గరికి వెళ్ళే ఫస్ట్ సార్ను అది చేసిన. సార్ వెంబడే తిరిగిన. ఆయన పాదయాత్రల కంటే ముందు నుంచి కూడా పాదయాత్ర చేస్తే కూడా ఇక్కడ మైసమ్మ నుంచి మొదలు పెట్టుకొని అక్కడ లాస్ట్ వరకు కూడా మేము వెంబడే తిరిగిన. అప్పటి నుంచి తిరిగి అది చేసుకున్నాం. సార్ను ఎప్పుడైతే మేము గెలిపించుకున్నంత వరకు కూడా ఆయన వెంబడేగా. అంటే ఏ నమ్మకంతో? ఆయన టికెట్ వస్తుందని నమ్మకం అంతే. సార్ కొన్ని వస్తుందని నా నమ్మకంతో తిరిగినాం అంటాం. ఖచ్చితంగా వస్తుందని వస్తా సార్కి రాదు అది అని కూడా అన్నారు. అన్నా మేమేం భయపడలేదు. సార్కి వస్తుందని మేము ధీమతోటే ఉన్నాం. మా పార్టీ కాడికి అయితే సార్కి వస్తుందని నమ్మకం తోటే ఉన్నాం మేమందరం. సో ఎట్లా ఉంటారు అమృత్ రెడ్డి గారు? ఏదైనా సమస్య ఇస్తే చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఎప్పుడైనా సరే మా ఫోన్ చేసినా కానీ మాట్లాడడం కానీ అది కానీ చేయడం కానీ. మా ఊరికి ఇప్పటికైతే వర్క్ విషయంలో అయితే ఈ మండల మాదే. అది ముందు మాదే పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద విధంగా మాదే. ఇప్పటికైతే ఏ విషయంలో రోడ్ల విషయంలో ఊర్లో పోయి ఏడు అడిగినా కానీ మా అది ఉంటుంది మా సార్ది. ఎందుకంటే అట్లా తెచ్చినాం. ఎప్పుడు నేను ఇంత పెద్దగా ఏంటంటే నేను ఎప్పుడు మా ఊర్లో జరగని పనులు జరిగినాయి. ఊర్లో ఎప్పుడు జరగలే. మా భూపాల్ రెడ్డి ఉన్నాడు, ఆయనే ముందర పోయి ఏడిపోయినా ఆయనే ముందర దూరిచ్చినాం. ఆయన వెనుక మేము ఉన్నాం. ఆయన ఏడిపోయినా తీసుకొచ్చిండు, పనులు చేయించిండు సార్.
స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో 23 నెలల్లో ఎటువంటి మార్పు వచ్చిందా? 20 మార్క్ అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, ఎప్పుడు జరగని పనులు జరిగినాయంటే ఎట్లుంటుంది చెప్పు. ఇక ఎప్పుడు నేను పుట్టినప్పటి నుంచే లేవు. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు ఏమన్నా? డబుల్ బెడ్రూమ్లో ఇచ్చింది కూడా ఇన్కమ్ అప్పుడు ఇచ్చినవే. ఇక ఊర్లో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇచ్చినవి ఏమీ లేవు. అప్పుడు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఇచ్చిన ఇండ్లే మా ఊర్లో ఉన్నాయి. అవి మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చినాయి కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి ఇప్పుడు ఉన్నాయి. సో ఎట్లా ఇచ్చారు? ఇంద్రమ్మ ఊర్లో పార్టీలకు అతీతంగా ఇచ్చారా, నిజమైన లబ్ధిదారులకు ఇచ్చారు? లేదు, అందరికి పార్టీ అన్నప్పుడు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఈ పార్టీ వాళ్ళకి ఇవ్వాలని లేదు, ఎవరికైతే లేదో వాళ్ళకి నీతిగా ఇచ్చినాం. ఆ రకంగా నడుస్తుంది. ఎన్ని ఇచ్చారన్న ఫస్ట్ ఫేజ్లో? ఫస్ట్ 28 వచ్చినాయి, 28 ఇచ్చేసినాము. అందులో కొందరు వెనక ముందు అయ్యారు, కొందరు అందరు కట్టుకుంటుండ్రు, అందరు ఇన్సూరెన్స్ కట్టుకుంటుండ్రు. మన బిల్స్ పడ్డాయా? బిల్స్ ఏడాగలేవు. చెత్త లెవెల్ బిల్లు వచ్చినాయి, ఇప్పటికైతే చెత్త లెవెల్ బిల్లు వచ్చినాయి మా ఊళ్ళో. అంతా తొందరగా అయిపోయింది. అంటే ఒకటి రెండు చెత్త లెవెల్కి వచ్చినాయి, అలాగ వచ్చినాయి. మిగతా వాళ్ళకైతే పడ్డా, ఎవరు కట్టినా సోమవారం నాడు మాత్రం పక్కా వచ్చేస్తున్నాయి. ఎవరికైనా ఇవాళ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఫోన్ చేసి నాకే వచ్చింది, నాకు బిల్లు వచ్చింది, 7 తారీఖు పడ్డది, నేను చూసుకోలేదు. ఇప్పుడే ఫోన్ ఇక్కడ కూర్చున్నా వచ్చింది ఆ ఫోన్ కూడా. సో ఇంద్రమ్మ ఇల్లు విషయంలో అయితే జనాల్లో మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. మంచిగా ఉంది. దాంట్లో పేరు పెట్టే అవసరం కూడా లేదు, అంత సూపర్ ఉంది. ఇప్పుడు సార్ మీనా కానీ ఇప్పటి వరకు ఎవరు ఎమ్మెల్యే వచ్చి ఇంతవరకు చేయలేదు. అసలు పని చేసింది. సో 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉందని? 6 గ్యారెంటీలు అయితే ఇప్పుడు ఏది ఇంద్రమ్మ ఇళ్ళది అయితే ఓకే ఉంది. మన 200 యూనిట్ల కరెంట్ అయితే అది ఓకే ఉంది. ఇప్పటికైతే ఆల్మోస్ట్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఓకే ఉంది. సన్న బియ్యంది మంచిగా ఇంకా సూపర్ ఉంది. రేషన్ కార్డులది అయితే ఎప్పుడు జరగదు, మంచిగా అన్ని కార్డులు వచ్చినాయి మా ఊళ్ళో, మంచిగా వచ్చింది. మంచిగా అందరు కూడా తృప్తిగా ఉన్నారు. ఇంకా ఏముంది, రైతు బంధు పడుతూనే ఉన్నాయి, మన రుణమాఫీ అది అయితేనే ఉన్నాయి, ఉచిత బస్సు అది బాగానే ఉన్నాయి, అది మంచిగానే ఉంది. ఇప్పటికైతే మొత్తం ఏది చేసిన కాడికి అన్నీ బాగానే ఉన్నాయి. ఈ అభివృద్ధిని చూసి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి జనాలు పట్టం కడతారంటారు? ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మాతో నిలబెట్టే మా క్యాండిడేట్లు కూడా వేరే ఏం లేరు. భూపాల్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ భార్య నిలబెట్టుకుని ఖచ్చితంగా అదే బీసీ అనేది వాళ్ళ భార్యకు వస్తుంది. వాళ్ళ రెడ్డి అంటున్నాం బీసీలో ఆ డౌట్ లేదు. వాళ్ళ భార్య బీసీ, ఆయన రెడ్డి, ఆయన ఖచ్చితంగా వస్తుంది. గెలిపించుకుంటున్నాం ఖచ్చితంగా. సో బీఆర్ఎస్ నాయకులు మాకు 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్త ఏం కనిపిస్తలేదు. ఏం లేదు. వాళ్ళతో ఇప్పుడు నేను ఊర్లో పోయి అడిగినా కానీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏమన్నా పనులు చేసిందా అని పబ్లిక్ అని చెప్తారు. కాంగ్రెస్ చేసిందా బీఆర్ఎస్ చేసిందా అనేది కూడా అడిగితే కూడా చెప్పగలుగుతారు. పబ్లిక్నే మేము ఉండి, నేను అధ్యక్షుడు నుండి కూడా నేను చెప్పేటంత అవసరం లేదు. నువ్వు కూడా ఇప్పుడు పోయి తెలుసుకొని వచ్చినా, ఊర్లో తెలుసుకొని వచ్చినా అదే ఉండాలి. నేను చెప్పి ఏదో మాటలు రాని నేను చెప్పుకున్నాడని కాదు, బరాబర్ ఊర్లో అలా జరుగుతున్నాయి, అట్లా ఉంది ఊర్లో కూడా. పబ్లిక్ లోపల కూడా వచ్చింది, ఏమున్నది ముందేమున్నది ఇప్పుడు ఏం చేసిండ్రు, వాళ్ళ పబ్లిక్ లోపల కూడా వచ్చింది. ఖచ్చితంగా మా పార్టీకి వెళ్ళి నిలబెడుతున్నామని గెలిపించుకుంటున్నాం అంతా కలిసి. సో అంటే ఈ అభివృద్ధిని చూసి గెలిపిస్తారంటారా? అభివృద్ధి మరి ఎప్పుడు జరిగిందంటే అభివృద్ధి చేసినప్పుడే కదా ఎవరికైనా వేసేది. అభివృద్ధి లేకపోతే ఎవరు వేస్తారు చెప్పు? ఇప్పుడు ఏదో వచ్చింది దీని సపరేట్ ఉంటే వాళ్ళకి ఎవరు వేస్తారు ఓటు? ఊర్లో అభివృద్ధి జరుగుతుందంటే అది చేస్తాడు అనే రకం ఉంటేనే కదా వేసేది, ఎవరే కానీ వేసేది. ఆ రకంగా ఉంది, బరాబర్ ఉంది, చేస్తారు. ఈ 2 లక్షల రుణమాఫీ చాలా మేరకు కాలేదని చెప్పేసి ఒక నెగిటివిటీ ఉందన్న. సో దాని మీద ఎట్లా ఉంది? అది కాంది అనేది బరాబర్ అందరికీ అయింది. రేషన్ కార్డు వాళ్ళ అన్నదమ్ములకు లేక వాళ్ళకి కాకపోవడం ఏమన్నా తేడాలు ఉంటే చెప్పలేము, కానీ అందరికి ఖచ్చితంగా అయింది. ఆల్మోస్ట్ అయింది. ఎవరన్నా రేషన్ కార్డులకు వాళ్ళకి మొన్న ఇద్దరు ఉండి అలా ఇద్దరు లోన్ తీసుకొని వాళ్ళకి ఇట్లా వాళ్ళకి రేషన్ కార్డు ఒకటి ఉంటే ఇట్లా కాకపోవచ్చు, కానీ బరాబర్ అందరికైతే జరిగింది, ఇది అందరికి జరిగింది. సో ప్రతి ఇంటికి కరెంటు బిల్లు కావచ్చు, అది ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, సో గ్యాస్ సిలిండర్ ఏదో ఒక స్కీమ్ అయితే ప్రతి ఇంటికి అయితే పోయింది, మంచిగా పోయింది. అందరు సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో, అందరు సంతోషంగా ఉన్నారు. ఎవరికి రాదు, ఇప్పుడు కరెంటు విషయం పట్టుకున్నా అడుగు, ఎవరిని అడిగినా ఉంది, బరాబర్ ఉంది, ఎవరిని రిమార్క్ లేదు. అది ఆ విషయంలో కానీ ఏ విషయంలో కానీ రిమార్కులు లేవు, ఊళ్ళో అట్లుంది పని. సో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ కార్కొండ తరఫున సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలు గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి బహుమతి ఇస్తాం ఖచ్చితంగా. అది ఎమ్మెల్యేకి ఎందుకంటే మేము గెలిపించుకొని ఇవ్వకపోతే సార్ కూడా అది ఉండదు కదా, ఖచ్చితంగా ఇస్తాం సార్కి. అది మాత్రం వస్తుంది, ఆ నమ్మకం క్లారిటీ ఉంది, ఖచ్చితంగా ఇస్తున్నాం.
ఓకే, సో ఇది ఏదైతే శ్రీనివాస్ గౌడ్ గారి మాటల్లో, సో ఏదైతే 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కూడా కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తవ్వట్లేదు, 2 సంవత్సరాల్లోనే చేసి చూపించినామని చెప్పేసి, ముఖ్యంగా గత 10 ఏళ్లలో గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు అని చెప్పేసి, వచ్చిన గవర్నమెంట్ వచ్చిన వెంబడే మొదటి ఫేజ్లో దాదాపు 20 పైచలకు ఇల్లు అయితే ఇవ్వడం జరిగిందని, సో ఇంకా విడుదల వారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇళ్ళ విషయంలో కూడా ఇక్కడ పార్టీలన్నీ చూడకుండా పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తున్నామని చెప్పేసి, ఈ విధంగా 6 గ్యారెంటీల అమలు, ప్రతి ఒక్క గ్యారెంటీ అనేది 100% ఇస్తున్నామని చెప్పేసి, ఎక్కడ పార్టీలకు సంబంధించిన వివక్ష చూపట్లేదని చెప్పేసి, సో ముఖ్యంగా ఏదైతే గ్రామంలో ఎక్కడ అంటే పెద్ద గ్రామ పంచాయతీ నవపేట్ మండలంలో, సో ఈ గ్రామం తరఫున సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ స్థానాలు ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి, సో ఈ స్థానాలన్నింటినీ గెలిపించుకొని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి బహుమతి ఇస్తామని చెప్పేసి, వారు కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఫోన్ కాల్స్లో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు అందుబాటులో ఉంటారని చెప్పేసి, గ్రామాభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి సహకారం కూడా మెండుగా ఉందని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ.